హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చేపలు అనగానే చాలామంది అమ్మో ముళ్ళుంటాయని తీసుకోవడానికి ఇష్టపడరు. కానీ చేపల్లో ముళ్ళున్నాయని చూస్తే ఎలా? పోషకాలు కూడా చూసుకోవాలిగా. చేపలు తినడం ద్వారా హెల్తీగా ఉండొచ్చు. హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ ఇమ్యూనిటీ పవర్స్ పెరుగుతాయి. ఇందులో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. అలాంటి ఫిష్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ల జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ల వాము వేసుకొని అందులోనే 4 ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ని కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి. అలా దోరగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న టమాటా ప్యూరీని కూడా వేసుకొని కలుపుకోవాలి. ఆ టమాటా ప్యూరీ ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత నీట్గా వాష్ చేసుకున్న చేపల ముక్కలను ఈవెన్గా చుట్టూ స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోవాలి. చేపల్ని వేసుకున్న తర్వాత రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అందులోనే 1 టేబుల్ స్పూన్ల పసుపుని యాడ్ చేసుకోవాలి. అందులోనే రుచికి తగినంత కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. కలుపుకోకుండానే కుక్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా నానబెట్టిన చింతపండు రసం దాంతోపాటు వాటర్ని కూడా పోసుకొని ఒక 20 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఫిష్ బాగా కుక్ అయింది కదా, అందులో ఫిష్ మసాలా కూడా యాడ్ చేసుకొని కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన హెల్తీ అయిన చేపల పులుసు రెడీ అయినట్టే. ఈ చేపల పులుసుని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చేస్తారు. నేనైతే గ్రేవీ కొంచెం చిక్కగా రావాలని ఆనియన్స్ను టమాటా గ్రైండ్ చేసి ఇందులో వేసుకున్నాను. చిక్కగా కాకుండా పల్చగా కావాలి అనుకుంటే గ్రైండ్ చేయకుండా మామూలుగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.